శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అరసవెల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీశైల దేవస్థానంలో నిర్వహించే నిత్య అన్నప్రసాద వితరణ కోసం ట్రస్ట్ తరపున 2 టన్నుల నాణ్యమైన బియ్యాన్ని విరాళంగా అందజేశారు. మదపూర్లోని మై హోమ్ పూజ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు శాస్త్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బియ్యం లోడుతో ఉన్న ట్రక్ను జెండా ఊపి శ్రీశైలానికి పంపించారు. సమాజహితమే లక్ష్యంగా తమ అరసవెల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయబడిందని నిర్వాహకులు తెలిపారు. అరసవెల్లి ట్రస్ట్ వాళ్ళు మా మైహూం పూజా నుంచి ఈ అన్నదాత సుఖీభవ అనే పదం తీసుకొని వాళ్ళు ఇది ఎంతో పెద్ద ఘనంగా అన్నప్రసాదం ప్రోగ్రాం చేశారు. దీనికి వీళ్ళందరికీ శ్రీశైల స్వామి దేవస్థానం మల్లికార్జున స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మహాశివరాత్రి సందర్భంగా ఈ అరసవెల్లి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మైహోం పూజా నుంచి 2000 కేజీల రైస్ ని భక్తజన ప్రసాదం కోసం వారు పంపించడం జరుగుతోంది. ఇది వారి తలుపున కన్నా భగవంతుడు ఇచ్చినటువంటి సదవకాశంగా నేను భావిస్తున్నాను. అది కాక ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేయడంలో అరసవెల్లి ట్రస్ట్ ముఖ్యంగా నాకు తెలిసి మైహోం పూజలో ముందడుగు వేస్తూ ఉంది. ఇది కూడా ఒక అడుగు ముందుకు ఉంది. ఇలాంటి అడుగులు చాలా వేయాలని మా మైహోం పూజ తరఫున మేము కోరుకుంటున్నాం. వారి ఆధ్వర్యంలో శ్రీశైల మహాక్షేత్రానికి అన్నదానం కొరకు పంపిస్తున్నటువంటి రైస్ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లాంటి దాతలు ఉండబట్టే మంచి మంచి కార్యక్రమాలు దేవస్థానాలలో జరుగుతున్నాయి. ఇంకా చాలా మంది ఇట్లాంటి దానికి తోడ్పాటు అవుతున్నారు. కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి దానానికి సంబంధించినటువంటి విశేషము, చాలా గొప్పది. నా పేరు సాహితీ యార్లగడ్డ. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. మనము శ్రీశైల దేవస్థానానికి అరసవెల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 2000 కేజీల బియ్యాన్ని మనం మైహోం పూజ గచ్చిబౌలి నుండి మనము శ్రీశైల దేవస్థానానికి అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదని మనం వింటూ ఉంటాము. అలాంటి అన్నదానాన్ని మనకి శివరాత్రి రోజున ఆ శివుడు మనకి ప్రసాదాన్ని అందించే అవకాశం మనకు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ దేవస్థానం కూడా కృతజ్ఞతలు.